ఈ సమాజంలో ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి అలంకరణతోటి మునిగి తేలుతున్నారు. ఊళ్ళల్లో కానీ ప్రాంతాలలో కానీ ఎక్కడైనా అలంకరణతోటి అవతల వాళ్ళని ఆకర్షించే విధంగా తయారవుతున్నారు ఈ సమాజం. చిన్నల కానించి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ అలంకరించుకుందామని లేదా అందంగా తయారవుదామని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. యవ్వనప్రాయం రాగానే వారి శరీరం మీద ఆశ పుట్టడం ద్వారా ఇతరులకి నేను అందంగా కనపడాలి అనే ఆలోచన ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి వస్తుంది. స్త్రీలకైనా పురుషులకైనా ఆ సందర్భాలు వస్తాయి. అయితే బైబిల్ ఏం చెప్తుంది అందం గురించి? ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. ఏమని చెప్తుందయ్యా? అందం మోసం, సౌందర్యం వ్యర్థం. అందంగా ఉండడం తప్పు కాదు, కానీ ఆ అందానికి మెరుగుపరచడం అది తప్పు అని బైబిల్ మనకు స్పష్టంగా బోధిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనం. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. పురుషుడట స్త్రీ వేషము ధరించకూడదు, కానీ పురుషులంతా స్త్రీలాగానే తయారవుతుర్రు, స్త్రీలాగానే వారి అలంకరణగా మార్చుకుంటుర్రు. బైబిల్ చెప్పినా కూడా వినకోకుండా పరిస్థితిలో ఈనాడు ఉంటున్నారు. పురుషుని తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని, పురుషులు తల వెంట్రుకలు పెంచుకొనుట పురుషునికి అవమానము. నెత్తి పెంచుకొని వారు స్త్రీగా ఉంటున్నారా, పురుషునిగా ఉంటున్నారా? దూరం నుంచి చూస్తే అమ్మాయి లెక్కనే కనబడతారు, క్రైస్తవులనే తయారయ్యారు. వాక్యం చెప్పే ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయన నెత్తి ఇక్కడ దాకా పెంచుకొని ఆయన వాక్యం చెప్తాడు. ఇది వాక్యానుసారం ఇది కనపడలేదా? స్త్రీ తల వెంట్రుకలు పెంచుకుంటే ఆమెకు ఘనము, పురుషుడు తల వెంట్రుకలు పెంచుకున్నట్టు అతనికి అవమానము. కానీ బైబిల్ చెప్పింది సమాజం చెయ్యదు, చెప్పన్నది చేస్తుంది, వద్దన్నది వినరు, చెప్పని దాన్ని చేయడానికి పూనుకుంటుంది సమాజం. కటింగ్ చేసుకోండి అని పంపిస్తే, అన్నా కటింగ్ షాపులోకి పోయి ఈ సైడ్ మొత్తం దగ్గరికి వేసేయి, ఈ సైడ్ దగ్గరికి వేసేయి, ఇక్కడ 2 వాతలు పెట్టు, అవి స్పష్టంగా కనిపిస్తాయి వాతలు పెట్టినట్టే. మళ్ళీ ఇక్కడనే అనుకుంటే దీని లెవెల్గా ఇక్కడ ఈ కంటి బొమ్మలకు కూడా 2 వాతలు. ఎవరు? మన పిల్లలు ఆ స్థాయిలోనే ఉన్నారు. చూడండి బైబిల్ ఏం చెప్తుంది? పురుషుడు పురుషుడిలాగా ఉండాలి, స్త్రీ స్త్రీలాగా ఉండాలి. చర్చిలోకి వచ్చినటువంటి క్రైస్తవులే తారుమారైతున్నారు. అంటే క్రైస్తవులకు ఇది తగదు. మన పిల్లలు కానీ ఎవరైనా కటింగ్ షాపుకి పోతే మంచిగా నీట్గా కటింగ్ చేసుకో, అంతేగాని నీకు నచ్చినట్టు చేసుకుంటే, నేను వేరే ఒక అతను ఇద్దరు వెళ్ళామనుకోండి, అతను బాగా దగ్గర కటింగ్ చేయించుకుంటే నాకే ఎక్కువ చూస్తారా, అతనికి ఎక్కువ చూస్తారా? నేను సింపుల్గానే ఉన్నాను, కానీ అతను దగ్గరికి వేయించుకొని 2 వాతలు పెట్టుకొని ఊకే అతనికే చూస్తారు. ఎందుకు? ఆకర్షణ. ఆకర్షణ. మనకు తెలియకుండానే మనం అవతలని ఆకర్షిస్తున్నాం. అందుకే పద్ధతిగా వినయంగా కటింగ్ చేపించడం మీ పిల్లలకి మంచిది. ఇంకా ట్రెండ్ ఎలాగా మారిందనంటే, చినిగిన బట్టలు ఇక్కడ వరకు చినిగి ఉంటుంది, ఇక్కడ వరకు ఈడి వరకు చినిగి ఉంటుంది, పాయింట్స్ అయ్యి చినిగిన బట్టలు వేసుకుంటారు. మళ్ళీ అది సమాజంలో తిరిగినప్పుడు వాళ్ళ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళకి చూడాలనే ఒక ఆకర్షణ. అలాంటి పాయింట్లు అలాంటి బట్టలు మీరు మీ పిల్లగాళ్ళకి ధరింపనీయకూడదు. స్త్రీ వేషము పురుషునికి రాకూడదు. స్త్రీ అయితే దిద్దు పెట్టుకుంటారు. వాళ్ళకి ఏమైంది? వాళ్ళు చెవులు గుడ్డి దిద్దు పెట్టుకుంటారు. చూడండి ఎట్లా ఉందో. ఉన్నాడు, అరే ఏంద్రా ఇట్లా గుడ్చుకున్నాడు, స్టైల్ అట. అంటే బైబిల్ ఒక సందర్భంలో చెప్పబడింది, సుందరమైనటువంటి అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. ఆల్రెడీ దేవుడు నిన్ను ఎంతగా నిర్ణయించి ఉంచాడో అంతవరకే చాలు. ఉన్న స్థాయిలోనే ఉంటే నీటుగా మంచిగానే కనపడతాం. 22వ అధ్యాయం 5వ వచనం. స్త్రీ పురుష వేషము ధరించుకొనకూడదు. నేను బ్యాంకుకి వెళ్ళినప్పుడు అక్కడ యవ్వన ప్రాయమైనటువంటి ఒక స్త్రీ షర్టు పాయింట్ టైట్ పాయింట్ వేసుకొని వచ్చింది.
అందరూ వాళ్ళు రాసేటువంటి రాతల్లో వదిలిపెట్టి వారికే చూస్తున్నారు. ఎందుకు? ఆకర్షణ. నువ్వు స్త్రీగానా పురుషునివా? స్త్రీగానే ఉండాలి, అది మాదిరికరం. పురుషునిలా వేషం వేసుకొని వస్తే, పురుషునిలా ధరించుకొని వస్తే అది వాక్యానికి విరుద్ధం. అలా తయారైపోతున్నారు. క్రైస్తవ స్త్రీలనే ఎక్కువగా ఈ ట్రెండ్ వచ్చింది. సమాజంలో ఉంది కాదనట్ల, అది క్రైస్తవంలోకి వచ్చింది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు సమాజంలో జరుగుతున్నటువంటి ఆ ట్రెండ్ అంతా తీసుకొచ్చి, ఆ వాతావరణం అంతా తీసుకొచ్చి సంఘంలోనే జరుగుతుంది. మన పల్లెటూరు కాబట్టి అలా ఉన్నారు. ఇక్కడికి వచ్చినాయి ఆల్రెడీ, కానీ అలా ఉన్నారు. సిటీలోకి వెళ్ళి చూస్తే జీన్స్ ప్యాంట్లు, స్త్రీలు జీన్స్ ప్యాంట్లు వేసుకొని నడుస్తారు. ఇప్పుడు క్రైస్తవ స్త్రీలే టైట్ బట్టలు వేసుకొని వచ్చి వాక్యం చెప్తారు. టైట్ ప్యాంట్లు వేసుకొని వచ్చి పాటలు పాడతారు. ఆ ఆరాధనలో మునిగి తేలుతారు. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి నిలబడ్డప్పుడు నీ ప్రవర్తన అందరూ చూస్తారు. నేను ఇక్కడికి వచ్చి నిలబడ్డప్పుడు నా ప్రవర్తన, నా మాట తీరు, నా డ్రెస్ కోడు, నా కటింగ్ స్టైలు ప్రతిదీ ఇంతమంది చూస్తారు ఇక్కడ. మరి అక్కడి నుంచి ఒక స్త్రీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆమె వస్త్రధారణకి చూడరా? ఆమె అలంకరణకి చూడరా? ప్రతిదీ చూస్తారు. చూసినప్పుడు వారు మనకు ఏ విధంగా ఉండాలి? ఒక మాదిరికరంగా కనబడాలి. ఒక అయ్యగారు చెప్పాడు, మీరు పాపం చేయొద్దు, కనుచూపు ద్వారా పాపం చేయొద్దు. అతను అన్నాడు, అయ్యగారు మేము చూడం, మా తప్పే, మేము చూడం. చూపిస్తుంటే ఏం చేయాలి? మళ్ళొకసారి మేము చూడం, పాపం చేయొద్దు, మేము చూడం. మరి చూపిస్తుంటే మేమేంటి పోవాలి? మా కళ్ళెక్కడ పెట్టుకోవాలి? స్టేజ్ మీద ఎక్కి వాక్యం చెప్పి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కొన్ని లక్షల మంది చూస్తుర్రు. వారందరూ మోహపు చూపుతోటి పాపం చేయట్లేదని గ్యారంటీ ఇవ్వగలవా? లేదు కదా. అంటే మన వస్త్రధారణ ఎలాగుండాలి? సాధువుగాను ఉండాలి. అవతల వారిని ఆకర్షించే విధంగా ఉండకూడదు. ఆకర్షణ, ఇది వాస్తవం. ఆకర్షింపబడతారు. ఆకర్షింపబడ్డప్పుడు పాపం చూడడానికి ఎంతమంది అయితే నీ డ్రెస్ కోడ్ చూసి, నీ డ్రెస్సును చూసి పాపంలో పడతారో వాళ్ళందరి గురించి కూడా లెక్క ఒప్పచెప్పాలి. ఎందుకు అనంటే నీ డ్రెస్ కోడ్ అలా ఉంది కనుక. అర్థమవుతుందా? ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్ళిపోతుంది, చాలామంది వెళ్ళిపోతున్నారు. ఆ అమ్మాయి అనే కాదు, కానీ చాలామంది ఆ అమ్మాయికే చూస్తున్నారు. ఎందుకు? స్కిన్ టచ్ పాయింట్ వేసి వెళ్తుంటే అందరూ చూస్తున్నారు. ఎందుకట్లా? ఆమె కూడా క్రైస్తవ స్త్రీయే, క్రైస్తవ కుటుంబంలో పెరిగింది, క్రైస్తవ కుటుంబంలో జీవించింది. కానీ వాక్యానుసారం కనబడుతుందా? కనబడట్లేదు. అయితే ఆమె ఎర్రగా చేస్తుంది, రంగు రాసి 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 రాసి. అమ్మగారు ఏంది? నీ ప్రవర్తన ఏంది? ఇతరులను ఆకర్షించాలనా? మేకప్ వేసి లిప్టిక్, పెదాలకు లిప్టిక్ చేసి అవతలను ఆకర్షించే విధంగా పాటలు పాడుతుంది. దేవుని నమ్మితే ప్రవర్తన మారాలి, వేష తీరు మారాలి, మాట తీరు మారాలి, ఇతరులకు కనిపించే విధం మారాలి. నువ్వు అన్నీ వేసుకొని కనుబొమ్మలు కూడా ఈ సన్నగా చేస్తారండి, ఐబ్రో షేప్ అంటారు వాటిని. కనుబొమ్మలు ఐబ్రో షేప్ చేసి ఆకర్షించే విధంగా తయారు చేసుకొని స్టేజ్ ఎక్కి పాటలు పాడుతారు ఈనాడు క్రైస్తవ సమాజం. నేర్చుకోవాలి కదా. పక్కనోని పొలానికి రోగం వస్తే మన పొలానికి కొడతాం, ఎందుకంటే అది రాకోకుండా. సమాజంలో ఉన్నటువంటి రోగము సంఘంలోకి రాకోకుండా ఇప్పుడు ఈ కోణంలో మందు కొడుతున్నానని అనుకోండి. అర్థమవుతుందా? వేయకూడదు. స్కిన్ టచ్, లెగ్గిన్, టైట్ ప్యాంట్, టైట్ డ్రెస్ ఇలాంటి క్రైస్తవ స్త్రీలు తగదు. అందం కోసం ఎక్కువగా కష్టపడుతూ, ఎక్కువగా ప్రయత్నం చేస్తూ 1కి 4 సార్లు ఫెయిర్ అండ్ లవ్లీ, సబ్బు, ఇంకా రకరకాల మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ముఖం అంతా బాగలేదు, మంచిగా కనపడాలి. అమ్మా, దేవుడిచ్చినటువంటి అందమే ఎప్పటికీ ఉంటుంది. రైట్, చూద్దాం. సమాజంలోకి వెళ్ళినప్పుడు చున్నీలు లేకుండా పోతుర్రమ్మా. చున్నీలు. రిబ్కా దూరం నుంచి వాళ్ళ ఆయనను చూసి శరీరం అంతా కప్పుకుంటుంది కనబడకుండా. కానీ ఈనాడు క్రైస్తవ స్త్రీలు
కనబడేటట్టు మారిపోయారు. అది తప్పు. కనబడేటట్టు కాకుండా కప్పుకునేటట్టు మన జీవితాలు ఉండాలి. రైట్. 1 కొరింథీ 12వ అధ్యాయం 24వ వచనం. సుందరమైన మన అవయములకు సుందరంగా దేవుడు తయారు చేశాడు. ఈ ముక్కు ఇక్కడ ఉందనుకో, మంచిదేనా? ఒక చెవి ఉండి ఇంకో చెవి లేకపోతే బాగుంటుందా? అంటే దేవుడు ఏ విధం చేతన తయారు చేయాలో మనిషిని ఆటోమేటిక్గా ఆ రూపులోనే దిద్దాడు. కానీ మళ్ళీ దానికి ఏం చేస్తున్నామంటే ఎక్కువగా అలంకరిస్తున్నాం. ఒక ఆమె అయితే ఇక్కడ ఒక దిద్దు, ఇక్కడ ఒక దిద్దు, ఇక్కడ ఒక దిద్దు, ఇక్కడ దిద్దు, చెవు చుట్టూ దిద్దులే. ఇప్పుడు నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఆమెకే చూస్తారా? చూడరా? చూస్తారు. కాబట్టి అలా ఉండకూడదు. సుందరమైనటువంటి మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. 1 తిమోతి 2:9-10. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను ఆగుదాం. జడ వేసుకోవడం మంచిదే, కానీ దాన్ని ఆకర్షించేటట్టుగా అటల్లి ఇటల్లి రకరకాలుగా స్టైల్స్ వచ్చినాయి. సింపుల్గా ఉన్నప్పుడు నువ్వు సమాజంలోకి వెళ్ళినప్పుడు సాదాగా చూస్తారు. నువ్వు దాన్ని ఎక్కువగా జడలు రకరకాల జడలు వేసినప్పుడు చూడకుండా ఉంటారా? కాబట్టి అవతల వాళ్ళని మనం ఆకర్షించే విధంగా ఉండకూడదు. మరొక వచనం చదువుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయం 3-5 వచనాలు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు అటువలనే పూర్వమును దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తామును అలంకరించుకొనురి. అలంకరణ ఏ విధంగా ఉండాలి? మీ భర్తలకి లోబడి ఉండుట చేత మిమ్మును మీరు అలంకరించుకొనుట. భర్తలకు లోబడుకోకుండా మీకు నచ్చినట్టు నువ్వు నాకు చెప్తావా అని మీ సొంత ఆలోచనలతో ప్రయత్నం చేసి జీవిస్తే ఎంత అందంగా ఉన్నా వెలుపలి అలంకరణే కానీ హృదయానికి అలంకరణ లేదు. భర్తలకు లోబడి ఉండండి. కుటుంబంలో ఎలాగా జీవిత విధానం కలిగి ఉండాలో నేర్చుకుంటూ గుణవతి అయినటువంటి భార్యలో ఉంటే అప్పుడు మీరు మిమ్మల్ని మీరే అలంకరించుకున్నట్టు. వాక్యానుసారంగా మీ డ్రెస్ కోడ్ ఉండాలి. వాక్యానుసారంగా మీ ప్రవర్తన ఉండాలి. అవతల వాళ్ళని ఆకర్షించే విధంగా ఉండకూడదు. ఇక నుంచి ఏమైనా స్కిన్ టైట్ ప్యాంట్లు కానీ ఏమైనా వేయాలని ఆలోచన వస్తే అది తీసేసి ఇతరులను ఆకర్షించే విధంగా కాకుండా సమాజంలోనూ మాదిరికరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చున్నీ ధరించండి. చున్నీ ధరించుకోకుండా డ్రెస్ వేసుకొని లేకపోతే నైటీ వేసుకొని వెళ్తున్నారు. అలా వద్దు, తప్పది. క్రైస్తవ స్త్రీలకు అది తగదు. ఏముంది అనుకొని పోతావు, ప్రమాదం ఎలా వస్తుందో తెలియదు. సాతానుడు ఎలా ఉన్నాడంట? గర్జించు సింహం వలె పొంచి ఉన్నాడు. కానీ జాగ్రత్త కలిగి బ్రతకడానికి ప్రయత్నం చేయండి. మనకు నచ్చినట్టుగా జీవిస్తే వాక్యానికి వ్యతిరేకంగా నరకానికి దగ్గరగా వెళ్ళిపోతాం. కాబట్టి అనుకువయు స్వస్థబుద్ధి గలవారై జీవించడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన. సమాధానంతో క్రీస్తు ప్రేమలో జీవించండి. ఆమెన్.